అమరావతికి చట్టబద్ద బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలపడంతో ప్రకాశం జిల్లా కొండేపల్లి మంత్రి వీరాంజనేయ స్వామి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు అర్పించి బాణాసంచా కాల్చి స్వీట్లు, కేక్ కటింగ్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడుతూ రాజధాని విచ్ఛిన్నం చేసిందని విమర్శలు చేశారు. అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు గురిచేశారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉభయ సభల్లో అమరావతి ఆమోదం తెలిపిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రధాన కృతజ్ఞతలు తెలిపారు. అమరావతి రాజధాని విషయంలో సంపూర్ణ మద్దతు ప్రకటించిన జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా 10 సంవత్సరాల ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నిర్ణయం చేయడం జరిగింది. తదనంతరం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు విజయవాడ, గుంటూరుల మధ్య అమరావతి రాజధానిగా మన సచివాలయం నిర్మాణం చేసుకొని పరిపాలన మొదలుపెట్టాం. అప్పుడు కేంద్ర ప్రభుత్వం సర్వే ఆఫ్ ఇండియా మ్యాపుల్లో కూడా అమరావతిని రాజధానిగా చూపించడం జరిగింది. ఈ పరిపాలన జరుగుతున్న సమయంలో 19లో అధికారంలోకి వచ్చినటువంటి ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాటి మాజీ ముఖ్యమంత్రి మూడు ముక్కలు ఆడతా రాజధానిని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేశాడు. చేసి ప్రజల్లో ఒక ఆందోళన కలిగించాడు. అమరావతి ఉద్యమం జరుగుతుంటే అమరావతి రైతుల త్యాగం, 29,000 ఎకరాలని ఇచ్చిన రైతుల్ని వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొట్టడం, కేసులు పెట్టడం చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు. మహిళలు కనకదుర్గమ్మ తల్లికి పూజలకి మొక్కులు చెల్లిస్తామంటే జుట్టు పెట్టుకొని వీడ్చి నడి రోడ్డు మీద లాఠీ చార్జ్ చేసినట్టు దుర్మార్గం వ్యక్తి ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి. అమరావతి పాదయాత్ర చేస్తుంటే, తిరుపతికి వెళ్తుంటే అడుగడుగున ఆటంకాలు, మద్దతు తెలిపిన నాయకుల మీద కేసులు. ఈ విధంగా చెప్పిన మన జిల్లాలోకి వచ్చిన తర్వాత అమరావతి ఆడపడుచులకి, రైతులకి అపూర్వ స్వాగతం పలికి వాళ్ళకి మనం ఖర్చులకు కూడా ఫండ్ వసూలు చేసినట్టు మద్దతు పలికినటువంటి జిల్లా మనం. ఈరోజు అమరావతి అనేది ఆంధ్రాల రాజధానిగా చట్టంలో కల్పించారు. కేంద్ర సూచన ప్రకారం 2014 విభజన చట్టంలోని సెక్షన్ 5 సబ్ సెక్షన్ 2 ప్రకారం అమరావతి అంటే ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ప్లేస్లో అమరావతి రాజధాని అని చెప్పి పెట్టడం కోసం అసెంబ్లీ చట్టం చేస్తే దానిని ఈరోజు పార్లమెంట్ ఉభయ సభలో ఆమోదించిన సందర్భంగా మేము గాంధీ మహాత్మకి దండ పూలమాలలు నడిపి నివాళులు వేసుకున్నాం. ఈ రోజున ఈ అకేషన్ని మేము సెలబ్రేట్ చేసుకున్నాం. సాయంత్రం ప్రజలందరూ కూడా 7 గంటలకి క్యాండిల్స్ వెలిగించి ఈ మనకి రాజధాని అమరావతిగా ఇచ్చినందుకు ప్రధానమంత్రి మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అమరావతి దాని నిర్మాణంలో వెన్నంటే ఉండి అండగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా మనం అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆంధ్ర చరిత్రలో ఒక చిరస్థాయి నిలబడే రోజు. ధైర్యంగా నీ రాజధాని అంటే అమరావతి అని ధైర్యంగా చెప్పుకునే పరిస్థితి ఈరోజు కూడా మాజీ ముఖ్యమంత్రి నిన్న ఇవాళ పార్లమెంటులో వాళ్ళ సభ్యులు వాకౌట్ చేశారంటే అమరావతి మీద ప్రజలు తిరగబడి అతనికి బుద్ధి చెప్పినా కానీ విషయం కమ్మినటువంటి చర్యలు అతను మార్చుకోలేదంటే ఇతని బుద్ధి ఎంతటికీ మారదు. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, వచ్చేసారు ఏదో చేస్తారని. ఈ అమరావతి రాజధానిగా రావటమే మరొక మైలురాయి విజయం తెలియజేసుకుంటూ మా ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఎన్డీఏ ప్రభుత్వం ఒకటే చెప్తుంది, అమరావతి రాజధానిగా చేసుకుని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం. ఉత్తరాంధ్రలో పరిశ్రమలు కావచ్చు, అదేవిధంగా ఉత్తరాంధ్రలో విశాఖపట్నం కేంద్రంగా ఎకనామిక్ రీజన్ బోర్డు ఏర్పాటు చేశాం. అదేవిధంగా తిరుపతి కేంద్రంగా 2వ ఎకనామిక్ రీజనల్ బోర్డు ఏర్పాటు చేశాం. అమరావతి కేంద్రంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి కృష్ణా జిల్లా వరకు కూడా ఇంకొక ఆర్థిక అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేసుకొని అన్ని ప్రాంతాలని సమావృద్ధి మేము తీసుకెళ్తున్నాం. ఈరోజు అమరావతి రూపకర్త, అమరావతి శిల్పి, నవ్యాంధ్ర రూపకర్త శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి యావత్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు రాజధాని కోసం చెప్పినట్టు ప్రధానమంత్రి మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ చర్యలకు మొత్తాన్ని కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించినటువంటి జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు సాధించింది 5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీక దేవతల రాజధాని అమరావతిగా చట్టబద్ధత కలిగినందుకు మరొక్కసారి కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి మోడీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై అమరావతి, జై అమరావతి, జై ఎన్డీఏ ప్రభుత్వం, జై అమరావతి, తెలుగుదేశం పార్టీ.